వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి సందడి మొదలవబోతుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా చూసాం షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడ్డట్టు మీడియా అండ్ సోషల్ మీడియా కూడా మనం ఫోటోలు చూసాం, అన్నీ చూసాం. తర్వాత దీనిపై కూడా తాజాగా వైఎస్ షర్మిలనే స్పందించారు. ఈరోజు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఆమె ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో కూడా పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుతూ తన ఇంట జరిగే శుభకార్యాన్ని ప్రజలందరితో పంచుకున్నారు. ఇప్పటికీ వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి అల్లూరి ప్రియాతో 2024 జనవరి 18న నిశ్చితార్థం వేడుక జరుగుతున్నట్టు వెల్లడించారు వైఎస్ షర్మిల గారు. అలాగే 2024 ఫిబ్రవరి 15న వివాహం జరుగుతున్నట్టు తెలిపారు. అంటే జనవరి 18న నిశ్చితార్థం, తర్వాత ఫిబ్రవరి 17న వివాహం జరగబోతున్నట్టు కూడా ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ వేదికపై పోస్ట్ చేశారు షర్మిల గారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గూటిని సంప్రదిస్తామన్నారు. తొలి ఆహ్వాన పత్రిక గూటి వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోనున్నట్లు కూడా వైఎస్ షర్మిల గారు వివరించారు. ఇక వైఎస్ రాజారెడ్డి విషయానికి వస్తే యుఎస్లో ఉంటున్న రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించారు. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా మనం చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో చూసాము. అవి వైరల్గా కూడా మారాయి. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫోటో కూడా మనం చూసాం. అది కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. తర్వాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎప్పుడు పెళ్ళి అనేది కూడా మాట్లాడుకొని స్పష్టత వచ్చాక నిశ్చితార్థము పెళ్లి తేదీలను ప్రకటించేశారు. ఈరోజు షర్మిల అధికారికంగా ట్విట్టర్లో అన్నిట్లో తన పోస్ట్ చేసింది. దీంతో రాజారెడ్డి రాజస్థాన్లోని బోధాపూర్ ఉమేష్ ప్యాలెస్ వీరిద్దరి వేదిక కానున్నట్లు సమాచారం. అంటే రాజారెడ్డి అంటే ఈ ఫిబ్రవరి 17న రాజస్థాన్లో జరుగుతుందంటే వీళ్ళ పెళ్ళి రాజస్థాన్లోని జోధాపూర్ ఉమేద్ ప్యాలెస్లో జరుగుతుందంట వీళ్ళిద్దరి వివాహం. మరి దీనికి నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా, షర్మిల పిలుస్తుందా లేదా అని ఉంది. మరి చూడాలి. పిలిస్తే వెళ్తారు, పిలవకపోతే మరి చూడాలి. పిలిస్తే హుందాగా ఉంటుంది, బాగుంటుంది. వెళ్ళాలనే మేము కూడా కోరుకుంటున్నాం. జనవరి 18న హైదరాబాద్లో నిశ్చితార్థం, పెళ్ళి మాత్రం రాజస్థాన్లో జరపాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. అంటే 18న హైదరాబాద్లో ఉంటుందని వివాహ వేడుకను అంగవైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే బంధువులకు, ఆత్మీయులకు, సన్నిహితులకు ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం. ఇక ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్ళిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పరచుకున్నారు. కొంతకాలానికి వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇక ప్రియా అట్లూరి కూడా యుఎస్లోనే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఈమె కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ వాళ్ళు కమ్మ వాళ్ళు, వీళ్ళు మరి చూడాలి, వీళ్ళు కమ్మ సమాజానికి చేయనప్పటికీ ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలని తెలుస్తుంది. వాళ్ళు కమ్మ వాళ్ళైనా క్రిస్టియన్లోకి జాయిన్ అయిపోయారు. మత మార్పిడి అయిపోయిందనమాట. అంటే ఇద్దరు క్రిస్టియన్సే. అప్పుడు షర్మిల వాళ్ళు క్రిస్టియన్సే కాబట్టి ఇన్నాళ్ళు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహబంధం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం. అట్లూరి శ్రీనివాస్ చంద్రబాబుకు కూడా సుపరిచితులు అంట. ఇదే పెద్ద డేంజర్. ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడుతో మంచి సాయిస్తం ఉన్నట్లు సమాచారం. ఇది మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్. ఇలాంటివే చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు చేసేది, ఇలాంటివి పెట్టుకొని. సరే, ఇప్పుడు ఇదైతే శుభం కాబట్టి ఈ కుట్రలు మళ్ళీ దీంట్లో కలుపుకోకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదైతే రాజారెడ్డి అండ్ ప్రియా అట్లూరికి శుభాకాంక్షలు. కాబట్టి షర్మిల గారు
ఆ, అంటే షర్మిల గారు కొడుకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. రాజారెడ్డికి శుభాకాంక్షలు.